రాగిపిండి అండి, ఇది బిస్కెట్ తయారు చేస్తున్నాను. ఇందులో కొద్దిగా కారం వేసానండి, కొద్దిగా జీలకర్ర వేసాను. దీన్ని బాగా కలుపుకొని ఒక అరగంట పెట్టుకున్నానండి పక్కనే. రాగిపిండి అండి ఇది, నూనె లేకుండా చేస్తానండి. పెనం పెట్టానండి స్టవ్ పైన, పెనం వేడయ్యింది. రాగిపిండిని ఇలా పలచగా రుద్దుకోవాలండి, చపాతీ టైపులో. మనకి ఇలా కావాల్సిన సైజులో కోసుకోవాలి. మనకి ఏది ఇష్టమైతే అలాగా మొత్తం ఇలా కోసుకోండి బిస్కెట్ సైజులో. మొత్తం ఇలా కోసుకోవాలండి. పెనం మీద వేసుకోండి, నేను ఆయిల్ ఏమీ వేయలేదు. ఇది చాలా హెల్తీ బిస్కెట్లు అండి. ఇవి నూనె గట్టేసి నూనెలో దేవకుండా ఇలా ఉట్టు పెనం మీద కాల్చుకోవచ్చండి. ఈ రాగి బిస్కెట్లు ఇలా కాల్చుకుంటే నూనె వేసే అవసరం లేదండి. ఇవి గట్టిగా అవుతాయి, కొంచెం పాడు కావండి, 2-3 రోజుల వరకు ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. పిల్లలకి హెల్తీగా ఉండాలంటే ఇలాగా నూనె వేయకుండా కాల్చి పెట్టండి. ఉపకాయం అది పిల్లలకి రాకుండా ఉంటుంది. నూనెల వల్ల స్వీట్ల వల్ల పిల్లలు ఇప్పుడు లావు అయిపోతున్నారు. అందుకు లావు కాకుండా ఉండాలంటే ఇలాగ నిప్పులు మంట పైన ఇలా పెనం పైన అలా కాల్చి నూనెలు ఎక్కువ లేకుండా పెట్టండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా మనం బాగా కాల్చుకోవాలండి. రాగి బిస్కెట్లు రెడీ అయినాయండి. ఇవి నూనె లేకుండా కాల్చిన రాగి బిస్కెట్లు అండి. ఇవి చాలా హెల్తీ అండి. పిల్లలకి ఒక డబ్బాలో చేసి పెట్టి ఒక డబ్బాలో వేసి పెట్టండి. ఇవి 2-3 రోజుల దాకా నిల్వ ఉంటాయండి, ఏమీ ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. అలా బయట తిండిలు తినకుండా ఇలా రాగివి చేసి పెడితే చూడండి, బిస్కెట్ బాగా కాలింది, గట్టిగా ఉన్నది చూడండి. అంత మరీ గట్టిగా లేదు, మెత్తగా ఉంది. వాటర్ ఏమి ఉండదు కాబట్టి నిల్వ ఉంటుంది. బాగుందండి, కరకరలాడుతా. స్వీట్ కావాలి